తుని నియోజకవర్గ తొలి ఎమ్మెల్యే అభివృద్ధి శిల్పిగా పేరుగాంచిన రాజా వస్తవాయ వెంకట కృష్ణంరాజు బహదూర్ కాంస్య విగ్రహాన్ని కాకినాడ జిల్లా తుని పట్టణంలోని పోలీస్ స్టేషన్ కూడలిలో ఘనంగా ఆవిష్కరించారు। ఈ కార్యక్రమానికి పతంజలి గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, ఉత్తరాంధ్ర మాజీ ఎమ్మెల్సీ పాలకపాటి రఘువర్మ, మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు తదితరులు హాజరయ్యారు। తుని నియోజకవర్గ అభివృద్ధికి తొలి అడుగులు వేసిన మహనీయుడైన రాజా బుల్లిబాబు విగ్రహావిష్కరణ జరగడం సంతోషకరమని వారు పేర్కొన్నారు। ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ 1952లో తుని నియోజకవర్గ తొలి ఎమ్మెల్యేగా ఎన్నికైన రాజా బుల్లిబాబు వరుసగా 4 సార్లు ప్రజల ఆశీర్వాదంతో విజయం సాధించారని గుర్తు చేశారు। రైతుకు సాగునీరు, యువతకు ఉపాధి, ప్రజలకు సేవా లక్ష్యంగా జీవితాన్ని అంకితం చేసిన నాయకుడిగా ఆయనను కొనియాడారు। పంప ప్రాజెక్టు, తాండవ షుగర్స్, తుని మున్సిపాలిటీ ఆవిర్భావం వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు రాజా బుల్లిబాబు కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు। అనంతరం ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు। ఈ కార్యక్రమంలో శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల వ్యవస్థాపకులు సిహెచ్ నరసింహారావు, సంయుక్త కార్యదర్శి సిహెచ్ విజయప్రకాష్, క్షత్రియ సంఘం నాయకులు, తుని నియోజకవర్గ అభిమానులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు। सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। आप सबको मेरा सादर प्रणाम, नमस्कार। मैं हरिद्वार से हूँ, आचार्य बालकृष्ण। परम श्रद्धेय पूज्य स्वामी रामदेव जी को तो आपने सुना ही होगा। हम अमरावती में कल इंटरनेशनल योगा डे का बहुत बड़ा प्रोग्राम करने वाले हैं और आदरणीय हमारे सीएम साहब चंद्रबाबू नायडू जी ने आमंत्रित किया था, इसीलिए इधर आना हुआ और मुझे आप सब से मिलकर के बहुत ही खुशी है। और मैंने रास्ते में ही अपने परम श्रद्धेय जिनके अभी हमने मूर्ति का अनावरण किया, राजा वेंकट कृष्ण राजू बहादुर, जिनको आप लोग प्यार से राजा बल्लू बाबू कहते हैं, उनके विषय में मैं पढ़ चुका हूँ, सारा स्टडी करके, और मैंने रास्ते में सब समझ करके मैं आया हूँ कि जिस महापुरुष का हमें सम्मान करना है वह महापुरुष क्या है, ये सम्मान हृदय में हमारे दिल में उतर जाए तो हम भी उस रास्ते में चल सकते हैं, आगे बढ़ सकते हैं, उनके स्वप्न को पूरा कर सकते हैं। तो आप सब ऐसे महान राजा बाबू के लिए, जिन्होंने गांव के लिए, किसान के लिए, फार्मर के लिए, उनके जीवन को अच्छा बनाने के लिए, एजुकेशन के लिए, ट्रेडिशनल हमारा जो ट्रीटमेंट सिस्टम है आयुर्वेदा और होम्योपैथिक के लिए जो उनका कंट्रीब्यूशन था, उस कंट्रीब्यूशन को हम अप्रिशिएशन करके अपने जीवन में अपनी परंपरा, अपनी कल्चर, अपनी संस्कृति और अपने लोग, क्योंकि देखो आप यहाँ इकट्ठे हैं ना, हमारा कल्याण करने के लिए कोई अमेरिका से नहीं आएगा, ये ध्यान रखना। अपने लोगों की चिंता कोई अपना ही कर सकता है और इसीलिए हम अपने में से ही उठ करके अपने गांव के लिए, अपने लोगों के लिए, अपने क्षेत्र के लिए, अपनी कल्चर के लिए हमको काम करना है। तो आपने मुझे यहाँ पर बुलाया, छोटा सा काम, हम इधर जा रहे थे, जो यहाँ पर वो अच्छे काम हो रहे हैं उसको देखने के लिए। और एक बात मैं और बता दूं आप सबको, इस पूरे क्षेत्र में जो पाम प्लांटेशन वाला काम है वो पहले रुचि सोया का जो था वो पतंजलि ग्रुप ही संभालता है, वो पतंजलि का ही है। हम आपके बीच में पहली बार आए हैं, पर वैसे हम आपके बीच में पहले से ही हैं। और दूसरी बात, जो पाम प्लांटेशन के अंदर बीजीएफ वाला जो वायबिलिटी गैप फंडिंग था, माननीय प्रधानमंत्री से रिक्वेस्ट करके कि फार्मर पाम प्लांटेशन करेगा 5-6 ईयर उसको कोई अर्निंग नहीं होता है, तो उसमें कुछ फार्मर्स को రాజకీయ పార్టీ చేయలేదంటే రాజకీయ పార్టీ కానీ గవర్నమెంట్ కానీ కొంతవరకు చేయగలరు, అంటే వాళ్ళకున్న లిమిట్స్ ఉంటాయి. కానీ మన సమాజంలో అడ్డుపెట్టుకుని సంపాదించినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. సమాజంలో పైకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు ఆర్థికంగా, వాళ్ళు కూడా కొంత సహకారం చేయవలసినటువంటి చాలా కంపెనీస్ వస్తాయి. ఈ కంపెనీస్లో మరి సంపాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ సంపాదనలో కొంత భాగం
సంక్షేమాన్ని ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టినప్పుడే ఈనాడు మన పేదలకు నిర్మూలన జరుగుతుంది. సంవత్సరాలు అంబేద్కర్ గారు ఆశించిన సమాజం ఆ రోజు గురుబాబు గారు లాంటి వాళ్ళు ప్రజలందరూ కూడా ఆశించినటువంటి నిర్మాణాలను ఏర్పడాలంటే తోటి వాడిని ఆదుకునేటువంటి సహాయం చేసేటువంటి ఒక మనస్తత్వం కూడా ఈనాడు రాజకీయాల్లో కొత్తగా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈనాడు ప్రక్కవాడి గురించి పట్టించుకోవట్లేదు, ప్రక్క ఇంటి గురించి పట్టించుకోవట్లేదు, అన్నగారు ఇంటి పట్టించుకోవడం, తమ్ముడు గురించి పట్టించుకోవడం, నాకేంటనేటువంటి రాజకీయాలు నడుస్తున్నాయి. ఇదే తప్పుడు రాజకీయాలు. దీనివల్ల సమాజం ఉన్నత స్థితికి వెళ్ళదు, ఇంకా అడుక్కు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటాయి. ప్రతి ఒక్కరు చదువుకోవాలి, ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి, సమాజంలో ఉండేటువంటి సమస్యలు పరిష్కారం ప్రభుత్వం ఎంత కృషి చేస్తుందో ప్రభుత్వంతో పాటు సమాజంలో ఎదిగేటువంటి వాళ్ళు కూడా అంతే కృషి చేస్తే వ్యక్తిగతంగా మనం అనుకున్నటువంటి కోర్సులు అదేవిధంగా సమాజంలో కావాల్సినటువంటి అవసరాలు తీర్చగలనేది మరొకసారి సందర్భంగా మనం చేస్తూ రసూల్ బాబు గారు ఈ యొక్క విగ్రహాన్ని విగ్రహాన్ని ఈ రోజున మనం ప్రారంభోత్సవం చేసుకోవడం కాకుండా విగ్రహాన్ని దాట కూడా ఉన్నారు. శ్రీప్రకాశ్లో పరిచేవాడు ఓల్డ్ స్టూడెంట్స్ అంతా కూడా కలిపి ఈ కార్యక్రమం చేసినందుకు వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. వారి కుటుంబ సభ్యులను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మన మధ్యన విగ్రహం ఉంది, కానీ ఆయన చేసినటువంటి సేవలు కూడా మన మధ్య ఉన్నాయి. ఆయన సేవలు కూడా ఆదర్శంగా తీసుకుని మనం ముందుకెళ్ళాలి. ఆ విధంగా మన దుర్మి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చేసుకునేటట్టుగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని అందరినీ కూడా కోరుతూ సెలవు తీసుకుంటాం. అంటే ఒక మహారాజు బిడ్డ, అదేవిధంగా ఈ ప్రాంతానికి సుపరిచితులు, అనేక రకాలుగా సేవలు చేసినటువంటి రాజా బుల్లబాబు గారి తాలూకా విగ్రహావిష్కరణకి నాకు భాగం కల్పించినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నిండు నమస్కారాలు తెలియజేసుకుంటూ, దీనికి ఒక ప్రత్యేకత ఉంది. కారణం ఎందుకంటే రాజకీయ నేపథ్యంలో కాకుండా ఆచార్య బాలకృష్ణ గారు పతంజలి మరి 3 సంవత్సరాల అధిపతి వచ్చారు అంటే ఆయన ఒక కర్మయోగి. మరి ధన్వంతరి గురించి మీ అందరికీ తెలుసు. ఆయుర్వేదిక వైద్యంలో ఆనాడు ధన్వంతరి ఎంతటి వాడు, ఈనాడు ఆచార్య పతంజలి గారు కూడా అటువంటి వ్యక్తి, బాలకృష్ణ గారు కూడా అటువంటి వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి చేత విగ్రహావిష్కరణ చేశారు అంటే మరి ఇక్కడ ఉన్నటువంటి వారు ఎంత చక్కగా ఆలోచించాలని చెప్పి నేను అయితే మాత్రం తెలియజేసుకుంటా ఉన్నాను. రాష్ట్రానికి దిశానిర్దేశంగా బహుముఖ సేవలు అందించినటువంటి ఎన్నో రామకృష్ణ గారు మరి ఆయన గురించి మీకు తెలియదు కాదు. చాలా నిడారంభంగా ఉంటారు, చాలా పద్ధతిగా పరిపాలన అందించినటువంటి పరిస్థితి. అటువంటి మంచి వ్యక్తి కూడా ఈరోజు రావడం, మరి పతంజలి గ్రూపు అధినేత వారైతే మా కార్యక్రమాన్ని అంతటి కూడా వారి భుజంగా చేసుకున్నారు. చరిత్ర గొప్పది. చరిత్రను ఎప్పుడు కూడా గుర్తించుకోవాలి అంటే ఇటువంటి మహనీయుల తాలూకా విగ్రహాలు ఉండాలి. 10 మంది నడిచే ప్రాంతంలో ఆ విగ్రహం ఉంటే ఎవరిది, ఎందుకు, ఆయన చరిత్ర ఏంటని భావితరాల వారు ఒక్కసారి మననం చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. మరి అటువంటి గొప్ప మనస్తత్వంతో మరి పతంజలి మరి మన తాలూకా మరి శ్రీప్రకాశ్ విద్యా సంస్థ వారు ఆలోచించారు అంటే వారి వృత్తికే కాదు వ్యవస్థకి కూడా గౌరవించినట్టే నేను ఈరోజు భావిస్తా ఉన్నాను. వారి కుటుంబ సభ్యులు అశోక్ గారు నిరాడంబరంగా ఆయనకి ఏదైనా నిక్కచ్చిగా మాట్లాడే మనస్తత్వం, అది రాజకీయాల్లో పనికిరాదనుకోండి, కానీ వ్యవస్థకి ఎప్పుడు కూడా అశోక్ బాబు గారు దగ్గరికి వెళ్తే పని అవుతుందనేటువంటి నమ్మకంతో నాటి నుంచి నేర్పడిపోతూ ఉన్నారు. అటువంటి గొప్ప సంస్కృతి ఉన్నటువంటి వ్యక్తి చంద్రుల మీద, ఆ కుటుంబ సభ్యుల చంద్రుల మీద ఈరోజు జరగడం చాలా గొప్ప విషయం. చరిత్రలో చాలా ఫోటోలు తెలిసిపోతూ ఉంటాయి, కానీ చేసిన మంచి పనులు మాత్రం చిరస్థాయిగా ఉండిపోతే అనడానికి మరి రాజా బుల్లబాబు గారి ఉదాహరణ. వారి అభిమానంతో ఇచ్చేసిన మీ అందరికీ కూడా నిండు మనసులో నమస్కరించుకుంటూ వారి చరిత్రను మనం అందరం కూడా మంచిని తీసుకొని మంచిగా ముందుకు వెళ్ళే అవకాశం కలుగుతుంది. ఈ రోజు చేసిన ఈ సాహసం మిమ్మల్ని అందరినీ కూడా నేను మరి నిండు మనసుతో నమస్కరించుకుంటే అవకాశం ఇచ్చిన ఈ ప్రాంత ప్రజలకి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను. ధన్యవాదాలు.